హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి బిడే. ఒక 2 to 3 వీక్స్ బ్యాక్ నాకైన ఒక ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ఏం జరిగిందంటే, నాకు ఒకరోజు సడన్గా నైట్ పడుకున్నప్పుడు 11:30 ఆ టైంకి అప్పుడే పడుకున్నాను. పడుకున్న వెంటనే పంటి దగ్గర నొప్పి స్టార్ట్ అయింది. అప్పుడు దాకా నాకు అసలు చిన్న ఇండికేషన్ కూడా లేదు, అసలు చిన్న నొప్పి కూడా లేదు. సడన్గా పంటి నొప్పి స్టార్ట్ అయ్యి అదేంటి వితిన్ 5 minutesలో మొత్తం ఈ చెంపంతా విపరీతమైన నొప్పి, అసలు ఇంకా భరించలేనంత నొప్పి అనమాట. ఇప్పటిదాకా నా జీవితంలో ఎప్పుడూ అంత నొప్పి అనుభవించలేదు. అదేంటిది పంటి నొప్పే కదా, అంత నొప్పి అంటే మేబీ పంటి నొప్పి వచ్చిన వాళ్ళకి తెలుస్తుందేమో, అసలు భరించలేనంత పెయిన్ అనమాట. వెంటనే లేచి నుంచుంటే పెయిన్ తగ్గడం స్టార్ట్ అయింది. అలాగే ఒక 10-15 minutes అలా తిరుగుతూ ఉంటే లేచి నిలబడి పెయిన్ చాలా వరకు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 10 to 5% వచ్చింది. నాకు మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. ఇంకొక 30 minutes పోయాక మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను. పడుకున్నాను, మళ్ళీ వెంటనే పెయిన్ స్టార్ట్. మామూలు పెయిన్ కాదు, ఇంకా ఎక్స్ట్రీమ్ పెయిన్ అనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు అంటే నుంచుంటే తగ్గుతుంది, పడుకుంటే వచ్చేస్తుంది. కాసేపు చూసాను. ఆల్మోస్ట్ ఒక 1.5 hours 2 hours కష్టపడి ఇంకా తప్పదు కాబట్టి పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పెయిన్ లేదు, బాగానే ఉంది. యాక్చువల్లీ చాలా చాలా తక్కువ పెయిన్ ఉంది. మైల్డ్ పెయిన్ ఎక్కడో లైట్గా ఉంది, కానీ ఓవరాల్గా పెయిన్ లేదు. మార్నింగ్ ఆఫీస్ వర్క్ చేసాను, అంత బాగానే ఉంది, పెద్దగా ఏం పెయిన్ లేదు. నైట్ పడుకునే టైం, ఈరోజు కూడా పెయిన్ వస్తుందా రాదా అన్న డౌట్ తోటి పడుకుంటే వితిన్ 5 minutesలో మళ్ళీ సేమ్ విపరీతమైన పెయిన్, ఇంకా అసలు భరించలేనంత పెయిన్ అనమాట. ఇంక ఇలా కాదని చెప్పి లేచాను. ఇంకా ఆ రోజు కూడా సేమ్ ఇలాగే నైట్ అంతా తిరుగుతూ ఇంకా కుదరక మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకున్నాను. బట్ నెక్స్ట్ డే ఇమీడియట్లీ డెంటిస్ట్ని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం. అసలు ఈ కోవిడ్ టైమ్స్ కాబట్టి అసలు చాలా జాగ్రత్తగా, అసలు ఏ విధమైన ఆస్కారం ఇవ్వకుండా కరోనా వైరస్ మా ఫ్యామిలీకి రాకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నిస్తూ వచ్చాం. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా అసలు భరించలేనంత పెయిన్, తప్పదు వెళ్ళాల్సిందే. సో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే డెంటిస్ట్ చెక్ చేశారు. ఆ ఒక్క ఏరియాలో ఎక్కడైతే పెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పిన ఆ ఏరియాలో ఎక్స్రే తీశారు. చెక్ చేసి ఏమీ లేదు, అక్కడ పుప్పన్ను ఉన్నట్టు కూడా లేదు, ఇన్ఫ్లమేషన్ లేదు, అసలు ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ లేదు. అయినా కూడా నేను యాంటీబయాటిక్స్ ఇస్తాను, జస్ట్ ఏమీ లేదు, యాంటీబయాటిక్స్ ఇస్తాను తగ్గొచ్చు అని అంటే ఆవిడ యాంటీబయాటిక్స్ రాసిచ్చారు. కింద మెడికల్ షాప్లో అవి తీసుకున్నాను, ఇంటికి వచ్చాను. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ రాశారు. తీసుకున్నాను, ఇంటికి వచ్చాను. ఆ రోజు నైట్ మళ్ళీ పెయిన్ స్టార్ట్. పెయిన్ కిల్లర్ మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది. ఈసారి 2 పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఒకటి వేసుకుంటే తగ్గలేదు. పడుకోవాలి, మరి పడుకోకుండా మొత్తం నైట్ అంతా మెలకుగా ఉండలేం కదా, సో పడుకోలేదు. సో పెయిన్ కిల్లర్ వేసుకున్నాను, పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇది భరించడం కష్టం. ఇంకా అసలు నైట్ అయిందంటే భయం వేసేస్తుంది. మార్నింగ్స్ అంతా బాగానే ఉంటుంది, పెయిన్ ఉండట్లేదు, పిప్పన్ను లేదు, ఈ చిగులు వాపు లేదు, ఏమీ లేదు. సో ఇంకొక హాస్పిటల్ కాల్ చేసి నాకు మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కావాలి, చాలా భయంకరమైన పెయిన్, నేను భరించలేనంత పెయిన్ వస్తుంది నాకు అంటే, ఆవిడ మా దగ్గర ఉన్న డెంటిస్ట్ 8 years ఎక్స్పీరియన్స్డ్, చాలా బాగా చూస్తారు అని అంటే వెళ్ళాను. అంతకుముందు వెళ్ళిన డాక్టర్ కూడా అక్కడ చుట్టుపక్కల మంచి పేరున్న డాక్టరే. బట్ ఎందుకో మళ్ళీ ఏమీ లేదు అన్నప్పుడు మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకని చెప్పి మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను నేను. ఈ డాక్టర్ చెక్ చేసి మామూలుగా నాకేమీ కనిపించట్లేదు, మీరు కంప్లీట్ మీ పళ్ళు వలస మొత్తం మీ పళ్ళంతా కూడా ఎక్స్రే తీసుకుని రండి అని చెప్పంటే తప్పదు. ఇంకా కోవిడ్ టైం అయినా కూడా వేరే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ మొత్తం కంప్లీట్ మౌత్ ఎక్స్రే తీయించుకుని వచ్చాను. చూసి ఆవిడ ఏమీ లేదు, మీ పళ్ళల్లో ఎక్కడ ఉప్పలు లేవు, చిగుళ్ళ వాపు లేదు, ఇన్ఫెక్షన్ లేదు, ఏమీ లేదు, మీరు మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అని చెప్పి అడిగితే మానసికంగా ఏ బాధలు లేవండి, స్ట్రెస్ గిస్లు ఏం లేవండి అని చెప్పింది. మీరు పళ్ళు కొరుక్కుంటారా, ఎప్పుడు ఇళ్ళంటే దగ్గర కొడుతూ ఉంటారా పళ్ళని అని అడిగితే లేదని చెప్పాను. మీరు నాన్ వెజ్ తింటారా అని అడిగితే తింటానండి అంటే, ఎప్పుడెప్పుడు తింటారంటే నేను ఆల్మోస్ట్ వీక్లో 6 days తింటానండి, బట్ ఎక్కువ ఫిష్ తింటాను అండ్ ఎగ్స్ తింటాను డైలీ. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చికెన్ కానీ మటన్ కానీ
ఇలా లివర్ కానీ ఉంటుందని చెప్పాను నేను. మీరు నాన్ వెజ్ మానేయాలి. ఓకే, అంటే ఫిష్ అంటే మీరు గట్టిగా ఉంటుంది కాబట్టి మానేయమంటున్నారా అని అడిగితే, లేదు మీరు నాన్ వెజ్ మానేయాలి, మెత్తగా వండి తినాలన్నారు. అంటే నేను ఫిష్ తింటాను, ఫిష్ మెత్తగానే ఉంటుంది కదా అని అంటే, లేదు మీరు మొత్తానికి నాన్ వెజ్ మానేయాలి, ఈ పెయిన్ తగ్గేంతతో ఒక 2 weeks ఎంతో మానేయాలని చెప్పాను. నాకు దానికి దీనికి రిలేషన్ కనిపించలేదు. సరే, ఆవిడ కూడా ఏదో మందులు ఇచ్చి నేను డీప్ క్లీనింగ్ చేస్తాను, డీప్ క్లీనింగ్ చేసాక మీకు తగ్గిపోతుంది అని చెప్పి, అంటే బేసికలీ నాకు ఆ వైద్యం నచ్చలేదు. నాకు ఏదైతే నాన్ వెజ్ మానేయాలి, వెజిటేరియనే తినాలి, అప్పుడు మీ పంటి నొప్పి తగ్గుతుంది అన్నప్పుడే నాకు అది కరెక్ట్ వైద్యంలో అనిపించలేదు. ఎందుకంటే పంటి నొప్పి అసలు ఎందుకు వచ్చిందో కూడా చెప్పకుండా నాన్ వెజ్ మానేయాలంటే దట్స్ సంథింగ్ అన్యాక్సెప్టబుల్. అది సైంటిఫిక్గానే లేదు, అసలు దానికి రీజనింగే లేదు. ఇప్పుడు మీరు చికెన్లు మటన్లు తింటున్నారు కాబట్టి అది గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు పళ్ళు నొప్పి వస్తుంటాయి కాబట్టి చికెన్లు మటన్లు మానేయంటే అది వేరే, అది అనుకోవచ్చు, దానికి ఒక రీజనింగ్ ఉంది. ఫిష్ కూడా మానేయమంటే ఏంటి, ఫిష్ కూడా గట్టిగా మనం ఎలా తింటామో తినం కదా. బట్ ఆవిడ అది చెప్పింది, నాకు ఎంతగా అనిపించింది. నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది, నాకు ఈవిడ ద్వారా ఈ ఇష్యూ ఫిక్స్ అవ్వదు, అర్థమైపోయింది. ఆవిడ డీప్ క్లీనింగ్ చేస్తుంది కదా, సరే డీప్ క్లీనింగ్ చేయనివ్వండి అని చెప్పేసి, అంటే ఆ ఒక్క పనికి డీప్ క్లీనింగ్ చేసి 1200 ఎంత తీసుకున్నారు. అది కొంచెం నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంటే ఒక్క పంటికి డీప్ క్లీనింగ్ 1200 అంటే మామూలుగా మొత్తం పళ్ళన్నిటికీ కలిపి క్లీనింగ్కి కూడా ఆల్మోస్ట్ అంతే అవుతున్నట్టుంది, గుర్తులేదు నాకు రేట్ ఎంతో. బట్ ఓకే, ఎనీవే దాని గురించి నాకు కంప్లైంట్ లేదు, డబ్బులు ఎక్కువ తీసుకున్నదా లేదా అనేది. బట్ వైద్యం సరిగ్గా చేయలేదనే విషయం అనేది కన్ఫామ్గా చెప్పగలను. ఇది అయిపోయింది. నేను నెక్స్ట్ డే నాకు ఆ రోజు అర్థమైపోయింది పెయిన్ తగ్గడం అనేది ఉండదని చెప్పి, ఆ రోజు నైట్ ఇంకా రోజు పెయిన్ కిల్లర్స్ ఏం వేసుకుంటాం, ఇంకా పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదని డిసైడ్ అయ్యి ఆ రోజు నైట్ ఏదో విధంగా పడుకుందాం అని చెప్పి పడుకుంటే మళ్ళీ సేమ్ పెయిన్ రోజుకి పెరుగుతుంది. మళ్ళీ ఏదైతే భరించలేని పెయిన్ ఉందో ఇంకా భరించలేని పెయిన్ అయిపోయింది. ఆ రోజు అలాగే ఉంది. బట్ నేను ఇంకా డిఫరెంట్ వేస్లో ట్రై చేశాను. అంటే బోధలో పడుకోవడానికి ట్రై చేశాను. బోధలో పడుకుంటే కొంచెం తగ్గింది పెయిన్. సో ఆల్మోస్ట్ ఏం చేశానంటే 3-3:30 దాకా మెలకుగా ఉండి అప్పుడు వచ్చి బోధలో పడుకుంటే అట్లీస్ట్ ఒక 2 hours పడుకోగలిగాను. 6 o'clock 6:30 మెలకు వచ్చేయడం, ఇంకా అంతే, నిద్ర పట్టదు. ఇంకా మార్నింగ్ ఒకసారి లేచాక నిద్ర పట్టదు, అంతే. నాకు స్లీప్ లేదు. అలాగా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 days అలా నడిచింది. నేను హాస్పిటల్స్ కాల్ చేస్తున్నాను. చివరికి ఒక హాస్పిటల్ వాళ్ళు 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డెంటిస్ట్ ఉన్నారు, మీకు ఆయన వచ్చి చూస్తారు అని చెప్పి నా ఎక్స్రేని ఆయనకి పంపిస్తే ఆయన అపాయింట్మెంట్ సెట్ చేశారు. ఒకరోజు మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి. వెళ్ళాక డాక్టర్ ఎక్స్రే చూస్తే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, మీ పళ్ళు టెస్ట్ చేస్తానని చెప్పి పళ్ళు టెస్ట్ చేశాక అప్పుడు ఆయన చెప్పేది ఇష్యూ ఏంటి అంటే, ఏదైతే పుప్పలు అనేది ఎక్కడ లేవు, ఇన్ఫెక్షన్ లేదా, ఇన్ఫ్లమేషన్ లేదా, ముందు చెప్పిన డాక్టర్స్ కరెక్టే, కానీ యాక్చువల్ ఇష్యూ ఈ డాక్టర్ చెప్పేది అదేంటి అంటే, పన్ను బ్రేక్ అయింది. పన్ను లోపల బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయిన ప్లేస్లోకి నరాలు వచ్చి, ఆ నరాలు నేను పడుకున్నప్పుడు మనకు పడుకున్నప్పుడు పళ్ళు కొంచెం నొక్కుంటాయి. కొంచెం అందుకని పళ్ళు ఎక్కువగా పడుకునే వాళ్ళకి, సఫిషియెంట్గా పడుకునే పళ్ళు బాగుంటాయి, లూజ్ అవ్వవు, నొక్కుంటాయి. నొక్కినప్పుడు ఈ నరాలు అందులో క్రష్ అవుతున్నాయి. అది పన్ను బ్రేక్ అయ్యి పన్ను మధ్యలోకి నరాలు వచ్చి ఆ నరాలని క్రష్ చేయడం వల్ల భరించలేని పెయిన్. అంటే ఏంటంటే బేసికల్లీ మిమ్మల్ని నరానికి పట్టుకుని ఇలా గిల్లుతుంటుంది అనుకో గట్టిగా, అది పెయిన్ ఉంటుంది బాడీలో ఎక్కడైనా సరే. ఎక్కడన్నా ఉంటే బాగానే తట్టుకోవచ్చు, ఇక్కడ ఉంటే అది బ్రెయిన్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఇటువైపు అంతా మీకు ఒక రకంగా లాగుతుంది. అదన్నమాట నాకు జరుగుతుంది. ఇమ్మీడియట్గా నేను ఏమన్నదంటే రూట్ కెనాల్ చేయాలి, ఆ పంటికి కింద ఏదైతే నరాలు ఉన్నాయో అది కట్ చేసేయాలి, పంటికి కూడా బ్లడ్ సప్లై ఇంకా తీసేయాలి, అప్పుడు మీకు పెయిన్ ఉండదు అంటే వెంటనే చేసేయండి అని చెప్పి అన్నాను. వెంటనే రూట్ కెనాల్ చేసేది. అంటే ఇంకా ఉన్నాయి సెషన్స్ వెళ్ళాలి. అయితే ఆ రూట్ కెనాల్ అయింది. ఆ భరించలేని పెయిన్ ఉంది చూసారా, అది మట్టు మాయం. అసలు ఇంకా లేదు, పెయిన్ 0% కూడా లేదు. ఆ రోజు నైట్, అంతకుముందు 1 week ఎంత బాధపడ్డానో ఆ రోజు నైట్ ప్రశాంతంగా పడుకున్నాను. ఒక 1 week అసలు పడుకోలేదు. ఆ 1 week పడుకొని నరకం టార్చర్ అనుభవించాను. ఆ రోజు రూట్ కెనాల్ అయింది, హ్యాపీ. 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మంచి డాక్టర్, ఆయన వల్ల ఇది ఫిక్స్ అయింది. బేసికలీ ఏంటంటే ఇంకా
అంటే ఆయన కూడా చెప్పారనమాట డెంటిస్ట్ కూడా. ఆయన ఈ 20 years ఎక్స్పీరియన్స్లో ఇలా పన్ను బ్రేక్ అయ్యి అందులోకి నరాలు వచ్చి ఇష్యూ 4 cases మాత్రమే చూసేదంట. నాది 5th case. చాలా రేర్ అకేషన్ అనమాట ఇది. సో రేర్ సినారియో అది నాకు అయింది. కుప్పలు లేవు, చిగులు వాపలేదు, ఏమీ లేవు. బట్ ఈ పన్ను బ్రేక్ అనేది కనిపెట్టడం ఓన్లీ ఇది అంటే చూసి కూడా చెప్పలేకపోయింది అంతకుముందు డెంటిస్టులు. ఈయన చూసి టెస్ట్ చేసి చెప్పగలిగారు అనమాట. ఆ పన్ను బ్రేక్ని ఆయన ఫైండ్ అవుట్ చేయగలిగారు. ఆ తర్వాత పళ్ళ మధ్య ఇరుక్కుపోయిన ఆ నరాలు కూడా నాకు చూపించారు ఎలా ఉన్నాయనేది. చిన్న చిన్న నరాలు ఉన్నాయి అలా. అది సో అదే ఆ విధంగా ఫిక్స్ అయింది. సో ఇక్కడ ఈ కథలో నీతి ఏంటంటే, మనం చాలామంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ స్కిల్డ్ అయి ఉండొచ్చు, స్కిల్ లేని వ్యక్తి అయి ఉండొచ్చు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ కూడా అన్నీ తెలిసి ఉండకపోవచ్చు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత కష్టమైన జబ్బన్నా కూడా దానికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఆ మంచి డాక్టర్ చెప్పగలరు. ఇప్పుడు ఈ మూడో డాక్టర్ కూడా చెప్పకపోయి ఉంటే నా సిచ్యువేషన్ ఏమేంటిదో నాకు తెలియదు. సో మేబీ ఇంకో 4వ డాక్టర్ 5వ డాక్టర్ అలా వెళ్ళాల్సి వస్తూ ఉండేది. సో అట్లీస్ట్ 3వ డాక్టర్ చాలా మంచి డాక్టర్ అవ్వడం నాకు చాలా చాలా బెనిఫిట్ అయింది. సెకండ్ డాక్టర్ అయితే ఇంకో మాట కూడా చెప్పేది, ఇది మీకు పంటి సమస్య కాదు, మీకు సైకలాజికల్ సమస్య, లేకపోతే మీ నరాల రిలేటెడ్ సమస్య, మీరు ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది న్యూరాలజిస్ట్ దగ్గరికి అని కూడా చెప్పేది సెకండ్ డెంటిస్ట్. ఆవిడ సలహా పాటించి ఉంటే నేను నెక్స్ట్ చేయాల్సిన పని, నాకు స్ట్రెస్ వస్తుంది, నాకు స్ట్రెస్ వల్ల ఇలా వస్తుంది, నేను మానసికంగా బాధపడిపోతున్నాను అనుకుంటూ, లేకపోతే నరాలు ఎక్కడ తెగిపోయింది, నరాలు ఎక్కడికి అయిపోయింది చెప్పేసి న్యూరాలజిస్ట్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఎక్స్రేస్ లేకపోతే సిటీ స్కాన్లో ఏవో తీయించుకుని ఆ న్యూరాలజిస్ట్ నాది కాదు సమస్య, మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఇలా జరిగేది. అంటే ఆ డాక్టర్ సలహా పాటించుంటే అదే రిపీట్ అయ్యేది. నేను మళ్ళీ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ని కావాలి నాకు అని చెప్పాక వాళ్ళు స్పెషలిస్ట్ని ఎక్కడో ఊరికి అవతల ఎక్కడో మూలన్నా ఆ డాక్టర్ని పిలిచి, ఎగ్జామ్ మేము ఉండేది ఇక్కడ చేస్తాం నగర్ దగ్గర క్లినిక్ అయితే అక్కడెక్కడ పటాన్ చేరు దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి రేర్ కేసులని అలాంటి వాళ్ళే సాల్వ్ చేయగలరు. ఆయన స్పెషల్ ఆఫీసర్ అనమాట ఆయన. బట్ నిజంగా అద్భుతం. ఆయన డీల్ చేసిన విధానం కానీ, ఆయన ఇష్యూ చూసిన వెంటనే ఇది ఇష్యూ అని చెప్పిన విధానం కానీ, నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ అద్భుతం అంటే అద్భుతం. ఆయన గురించి డీటెయిల్స్ మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను మర్చిపోయాను, నేను బయట వేరే చోట ఉన్నాను. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకో వీడియోలో క్లియర్గా చెప్తాను ఆయన గురించి. ఒకవేళ మీకు కూడా ఏమైనా ఇలాంటి డెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ది బెస్ట్ డాక్టర్ ఆయన. సో ఇదేంటి నాకు అయిన ఎక్స్పీరియన్స్. సో అందుకనే కొంతమంది ఏంటంటే ఒక క్లినిక్ లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ సరిగ్గా రాకపోయేసరికి మెడికల్ మాఫియా, ఈ డాక్టర్లంతా ఇంతే, అలోపతి ఇంతే పనిచేయదు అనుకుంటారు. ప్రతి ఫీల్డ్ ఎలాగో, సినిమా ఫీల్డ్లో మంచి డైరెక్టర్స్ ఉంటుంది, చెత్త డైరెక్టర్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మంచి ప్రోగ్రామ్స్ ఉంటుంది, చెత్త ప్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే డాక్టర్ ఫీల్డ్లో కూడా మంచి డాక్టర్స్ ఉంటుంది, చెత్త డాక్టర్స్ ఉంటుంది. మనం ఒక చెత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ అంతా ఇంతే, వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళు ఎలాగ వైద్యం చేస్తారో అనడం, అలా జనరలైజ్ చేసి మాట్లాడడం ఎంత తప్పు, చాలా తప్పు. ఎంత తప్పు అని నేను చెప్పలేను, చాలా తప్పు. మనం ఏంటంటే ఒక డాక్టర్ సరిగ్గా చేయకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఆ రెస్పాన్సిబిలిటీ మనదే. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకే తెలుస్తుంది, ఓకే ఈ డాక్టర్ సరిగ్గా చేయలేదు, ఈ డాక్టర్ సరిగ్గా చేసేది. సో జనరలైజ్ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్స్లో కొంతమంది అద్భుతంగా చేస్తారు, కొంతమంది చెత్తలాగా చేస్తారు. సో అది ఈ కథలో నీతి. సో ప్రస్తుతం ఏంటంటే ఒక సెషన్ అయింది రూట్ కెనాల్, ఇంకా 3 సెషన్స్ ఉన్నాయి. ఈ లోపల నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొంచెం సెకండ్ సెషన్ డిలే అయింది. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఆ మిగిలిన 3 సెషన్స్ నడుస్తాయి. సో అదండి నాకు రీసెంట్లీ జరిగిన ఎక్స్పీరియన్స్. దీనివల్ల ఏంటంటే కొంచెం నేను లావ్ అయ్యాను. ఎందుకంటే అనుకోకుండా కొంచెం యాంటీబయాటిక్స్ వాడాల్సి వచ్చింది. నైట్ నిద్ర కూడా లేదు, కొంచెం ఈ మధ్య అందుకనే ఫేస్ కూడా ఉబ్బింది. మళ్ళీ ఇప్పుడు వర్కౌట్స్ స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం సన్నబడాలి. ఎనీవే, ఐ విల్ క్యాచ్ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.